హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు తరతరాల నుంచి ఎంతో ఇష్టంగా తినేటువంటి చద్దన్నం రెసిపీ చేస్తున్నాను. దీన్ని చద్దన్నం కూడా అంటారు. దాదాపుగా అందరికీ తెలిసిందే. కానీ కొన్ని కొన్ని చిట్కాలు, కొన్ని మార్పులు చేస్తే మరింత మేలు, మరింత రుచిగా ఉంటుంది. నేను మిల్లెట్స్‌లో అరికెలతో చేస్తున్నానండి. మీరు రైస్‌తో అన్నా చేయొచ్చు, ఏ మిల్లెట్‌తో అన్నా చేయొచ్చు. ఇది 6 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి మనం. నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. నేను ఒక గ్లాస్ అరికెలు తీసుకున్నానండి. ఒక గ్లాస్ అరికెలకి 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. చాలా మెత్తగా ఉడికిపోవాలి ఈ చద్దన్నానికి. ఎక్కడ పలుకుగా ఉండకూడదు. అన్నం వేడిగా ఉన్నప్పుడు తోడు పెట్టుకుంటే పుల్లగా ఉంటది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మన పెద్దవాళ్ళు పెరుగు వేడి అనడం. పెరుగు నిజంగానే వేడండి. మజ్జిగ చలవ. గట్టిగా పేరుకున్నటువంటి పెరుగు పేగుల్లోకి చేరి ఆమ్లాలతో కలిసి అది అరగడానికి సమయం పడుతుంది. అదే అది అరిగే సమయంలోనే అది పులవడం మొదలవుతుంది. పులుస్తున్న కొద్దీ బాడీలో వేడి పెరిగిపోతూ ఉంటుంది. అదే పెరుగుని మజ్జిగ చేస్తే పెరుగులోని బాక్టీరియా విచ్ఛిన్నమవుతుంది. పలచని మజ్జిగ పేగుల్లోకి చేరి అది పులిసేలోపే అరగడం జరుగుతుంది. అందుకే మజ్జిగ చలవ అంటారు. అన్నం పూర్తిగా చల్లారాక ఒక గ్లాస్ పాలు పోసుకొని మొత్తం తిప్పుకుంటూ ఉండాలి అదంతా. దీనిలో కొంచెం పెరిగేయాలి తోడుకుంటుంది. మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి మళ్ళీ. బాగా కలపాలి. దీనిలోనే పెద్ద పెద్ద భాగాలుగా చేసుకున్న నీరుల్లిని కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా తోడులోనే వేసేసుకోవాలి. నీరుల్లి ఘాటు తగ్గి కొరుక్కుని తినగలిగేలాగా ఉంటుంది. ఈ అన్నాన్ని రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు అన్నం చూడండి ఎంత పలుచగా ఉందో. ఒకవేళ పలుచగా లేకపోతే మనకి మళ్ళీ ఒక గ్లాస్‌తో వాటర్ తీసుకొని మళ్ళీ పోసుకొని పలుచగా చేసుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండండి. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, అసిడిటీ ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుందిది. ఇంకా ఎదిగే పిల్లలకి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి, ఆడపిల్లలకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది ఈ రెసిపీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వారానికి 2, 3 సార్లు తిన్నా సరిపోతుంది.